తాను చేసిన కాంట్రాక్టు పనికే సంబంధించిన బిల్లుల కోసం 8 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదంటూ ఓ కాంట్రాక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో బాధితుడు శేఖర్ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ శేఖర్ మాట్లాడుతూ చిత్తూరు నగరం తేనెబండ, గిరింపేట, విద్యుత్ నగర్ పరిధిలోని 2018వ సంవత్సరంలో తాను అంగన్వాడీ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. భవన నిర్మాణం పూర్తయి 8 ఏళ్లు గడుస్తున్నా నేటికి దానికి సంబంధించిన బిల్లులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లులు రాలేదని, కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశతో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు రావాల్సిన బిల్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నా పేరు శేఖర్, కాంట్రాక్టరు. 19లో పనిచేసినాను అంగన్వాడీ బిల్డింగ్. ఇప్పుడు 10 సార్లు కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చినాను. ఇంతవరకు నాకు న్యాయం చేయలేదు. అడుక్కుంటా ఉన్నాను. ఎన్నిసార్లు అడిగేది. విద్యుత్ నగరు స్కూల్ బిల్డింగ్, అంగన్వాడీ స్కూల్ బిల్డింగ్, తేనబండ, హరిజనవాడ ఈ పని చేసి కనీసం 2018లో వర్క్ కంప్లీట్ అయింది. అర్జీలు ఇచ్చి కలెక్టర్ సార్కి పోయినసారి కూడా ఇచ్చినాను. కరెక్ట్గా ఒక వారంలో నేను న్యాయం చేస్తానన్నారు. ఇంతవరకు చేయలేదు. దయచేసి ఎట్లయినా నాకు బిల్లులు ఇప్పించిందిగా విద్యుత్ నగరు తేనబండ హరిజనవాడది బిల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అయ్యా, మీరు ఇంటికి పెద్ద మాదిరిగా కలెక్టర్ సార్ అంటే ఒక గౌరవం, ఒక మర్యాద. మీరంటే మాకు దేవుడు, తండ్రితో సమానం. ఇన్నిసార్లు అడిగేది. ఆ ప్రభుత్వంలోదా మాకు న్యాయం జరగల. ఈపిన మరుసటి రోజే ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. దయచేసి మా తండ్రితో భావిస్తాను. అయ్యా కలెక్టర్ అయ్య గారు, నాకెట్లయినా నాకు బిల్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. దయచేసి నాకు న్యాయం చేయండి. అప్పులు చేసి మేము 10 రూపాయలు వడ్డీకి చేసి స్కూల్ బిల్డింగ్ నేను కట్టినాను. చిన్న పిల్లోళ్ళ కోసం నేను కట్టిన వల్ల నాకు ఇంతవరకు రాలేదు. మా భార్య నగలంతా కూడా నోటీసులు కూడా అదికిచ్చిన, పోయినసారి చూపించిన, మొత్తం పోయింది, ఏలానికి పోయింది. ఇంతవరకు రాలా. కనీసం వచ్చిన ఇవ్వాల్సిన డబ్బులన్నా ఇవ్వాలని కోరుతుండా.